ఇక మేము ఎప్పుడు అధికారంలోనే ఉంటాం అనుకోరు. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు దండుకొని అన్ని ఓట్లు కొనుక్కోవచ్చు అన్న దరిద్రపు ఆలోచనతో కాంగ్రెస్ అధికారంలోకి రాదనుకుంటే సడన్ గా తెలంగాణ ప్రజలు ఉద్యమ భావాలు గల్లోళ్ళు, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళ దౌర్భాగ్య పాలన తరిమి కొట్టి కాంగ్రెస్ని అధికారంలో తెచ్చుకోరు. 10 నెలల్లోనే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పడితే 100 సీట్లు వస్తాయి. ఎట్ట పెడతారా నాయన? నీ ఇష్టమైంది. ఎలక్షన్ కమిషన్ ఏమన్నా తెలుసుకొని కూర్చురా అని మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు ఎన్నికలు పెట్టండి. ఆ మాత్రం రాజ్యాంగం చదువుకోలేదా? ఆ మాత్రం మీకు చదువుకోలేదా? మన భారతదేశంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని తెలియాలి, చెప్పాలనా ఇది మీకు? ఇప్పుడు ఎలక్షన్ పెట్టరు 100 వస్తాయి అంటారు. మననే కదరా పోయి పంపించింది 8కి 8. అసలు ఒక్క ఎంపీ కూడా గెలవని మీరు మళ్ళీ ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్పే మాట వింటే ఇక విడ్డూరంగా ఉంది. ఒక్క ఎంపీ అయినా గెలిచి రాబోయి సెకండ్ ప్లేస్ అన్న వచ్చి రాబోని ఏంటన్నా మీరు కూడా వచ్చి ఇప్పుడు 100 సీట్లు వస్తాయంటే ఎట్ట నమ్ముతారు? మీ ఆవేశం ఏంది, మీ అతి ఉత్సాహం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒకటే లాస్ట్ చెప్తున్నా, ఊకే సెంటర్లలో పడి రబోలిబో మొత్తుకోకుండా ప్రతి ఎవరు పెడితే ట్వీట్లకు వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా ఓ నలుగురు చెత్త ముక్కను వేసుకొని సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని దొబ్బకుండా 2014-18 మేనిఫెస్టో తీసుకురారి, 2023 మేనిఫెస్టో మేము తీసుకొస్తాము. మీ మేనిఫెస్టోలో 2 సార్లు పెట్టిన అంశాలు ఏమేమి నెరవేర్చారో మీరు టిక్కులు కొట్టి చెప్పండి. మా మేనిఫెస్టోలో 10 నెలల్లో ఏమేమి చేసినామో మేము కొడతాము. అన్ని డేటాతోటి ముందు పెడదామని నేను హరీష్ రావు గారికి, వాళ్ళ బామ్మర్ది కేటీఆర్ గారికి, ఇద్దరు సూపర్ యాక్టివ్ ఎక్స్ ప్లాట్ఫామ్ మీద డెఫినెట్ గా వీళ్ళకు ఒకటి మీకు నెంబర్ ఆఫ్ ట్వీట్స్ ఎక్కువైనాయి. ఎక్స్ ఓనర్ ఏం పేరు? ఎక్స్ ఓనర్ పేరు ఇలాన్ మస్క్ గారు మీ పర్ఫార్మెన్స్ మీద చాలా సంతోషంగా ఉండి ఇవాళ ట్విట్టర్ ప్లాట్ఫామ్ ఎక్స్ ప్లాట్ఫామ్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, వాళ్లకు కిరాయి తెచ్చుకున్నటువంటి మనుషులు ఎక్స్ ప్లాట్ఫామ్ ని బ్రహ్మాండంగా వాడుతున్నట్టుగా అన్ని అంచనాలు వేసి ఈరోజు ఎలాన్ మస్క్ గారు కూడా వీళ్ళని అభినందించే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు వినికిడి. ఎందుకంటే ఇన్ని ట్వీట్లు ఎవరు పెడతలేడు. ఇంత తప్పుడు ప్రచారాన్ని వాళ్ళ ప్లాట్ఫామ్ వాడుకొని ఇంత బ్రహ్మాండంగా చేసేటప్పుడు వీళ్లకు కంపల్సరీ అమెరికాకు ఎక్స్ ఎక్కడైతే ఉందో హెడ్ ఆఫీస్ కి పిలిపించి వీళ్ళందరికీ సన్మానం చేయాలని చెప్పి నేను ఎలాన్ మస్క్ గారిని కోరుకుంటున్నా. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడే 24 అవర్స్ కాదు 24 అవర్స్కి 3 ట్వీట్లు చేస్తున్నారు కాబట్టి ఇక నేను అన్ని క్లియర్గా చెప్పిన. నిన్న కూడా నేను కలెక్టర్ గారిని, మా జిల్లాల కలెక్టర్ యాదాద్రి కలెక్టర్ గారిని కూడా కలిసిన. ఐకేపీ సెంటర్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, తొందరగా ప్రొక్యూర్ చేసే పరిస్థితి చేస్తున్నారు. రైతులకు ఎటువంటి అన్యాయం కాకుండా, సమయం వృధా చేయకుండా వాళ్ళకి ఎక్కడున్న ఒడ్లను వాళ్ళ కళ్ళాలలో పోయి కొనే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. దీన్ని తప్పు ఏన్నో 4 దిక్కులో పోతారు. అదే అంటున్నా, ఏమనంటే ఎక్స్ దొరికింది, మీ అందరూ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకు. ఎలాన్ మాస్క్ దుకాణం తెరిచిండు, అందులో జాయిన్ అయ్యారు మెంబర్లుగా. ఇక ఏ ప్రెస్ వాళ్ళతో పని లేదు, అందులో రాయాలే. నేను వెనకడే చెప్పిన ఇదే ప్రెస్ నుంచి, ఇదే వేదిక మీదకి వెళ్ళి రాయాలే, పోయి దాచుకోవాలి. ఇప్పుడు మా గురించి చెడుగా రాయాలి, మేము ఏమైనా మాట్లాడదామంటే మమ్మల్ని బ్లాక్ చేసి పెట్టి మళ్ళీ అంటే ఇట్లా రాయితోటి కొట్టి పూరలు దాచుకున్నట్టు అని గతంలో చెప్పిన. ఇలా పరిస్థితి ఎట్లుందంటే దాంట్లో చెప్పాలి, ఎవరిని ఎదురుపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎదురు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఎక్స్ ప్లాట్ఫామ్ అనుకో, ఇష్టం ఉంది రాసుకోవచ్చు, మళ్ళీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ 2 రోజులకు మళ్ళీ 24 గంటలలో మళ్ళీ కొత్త సమస్య పట్టుకొని మళ్ళీ ఏదైనా రాసుకోవచ్చు, మళ్ళీ దాచుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ దాచుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది ఈ పర్ఫార్మెన్స్. ఇప్పటి మటుకు అసలు ఎక్స్ ప్లాట్ఫామ్ ఇంత బ్రహ్మాండంగా వాడుకుంటూడే భారతదేశంలో మొత్తం ప్రపంచంలోనే ఎవరు లేరు, బీఆర్ఎస్ పార్టీయే. ఇక పోతే 2వ అంశం, ఈరోజు ముఖ్యమైన అంశం. నిన్న మీ అందరు చూసిరు, బీజేపీ మహానాయకుడు అక్కడ అపోజిషన్ పార్టీ లీడర్ మొన్నటిదాకా ఇదే ప్రెస్ మీట్ ఇదే రూమ్ లో కూర్చొని ఆయన కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీలకు పోయిండు. ఆ మధ్యనే ఆయనకు ఆడ ఈడనన్న మర్యాద ఇచ్చి ఏదో ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ చేస్తే ఓ రూమ్ కూడా ఇచ్చుంటిమి అప్పట్లో. ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే చెప్పుకోనికి అపోజిషన్ లీడర్ రూమ్ లేదు, కుర్చీ లేదు ఏడ బీజేపీ ఆఫీస్లో. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కుర్చీ లేదు, రూమ్ లేదు. వాళ్ళకేమో ఆయన మీద డౌట్ ఉంది, ఏదో కలెక్షన్ చేస్తున్నట్టు బయట వాణి విని బ్లాక్మెయిల్ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు నన్ను దగ్గర రానిస్తలేరు. రాత్రి వండుకుంటే కళలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు, మంత్రి పదవి వచ్చినట్టు, సెకండ్ పొజిషన్కి వచ్చినట్టు ముఖ్యమంత్రికి. ఈ కళల మధ్యన పొద్దున్న లేస్తే వాస్తవంగా కుర్చీ లేని పరిస్థితి, ఆఫీస్ మధ్యన నలిగిపోయి ఏం మాట్లాడుతున్నాడు తెలియక ఆయనంతలో ఆయన నిద్రపోయి, ఆయనంతలో ఆయన ఏఐసీసీలో వార్ రూమ్లో పోయి కూర్చొని ఏఐసీసీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు వేస్తారో మాకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయన నిద్రపోయి తెలుసుకుంటుండంటే మరి ఆయన ఎంత గొప్ప నాయకుడు అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై ఏ పార్టీలోనో తెలియక, ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నానో తెలియక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మారుస్తారట వచ్చే 6 నెలల్లోనో సంవత్సరంలోనో.
ఆయనే నాకు తెలిసి నాకు ఎవరో చెప్తున్నారు మా పార్టీలనే 2-3 కలిసిండంటే ఈ మధ్య. అసలు నేను కాంగ్రెస్లో ఉంటే నేను కూడా ముఖ్యమంత్రి రేసులు ఉండేటోని అనవసరంగా పోయిన బీజేపీలకు. ఎందుకంటే నేను ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ ఉన్నా కాబట్టి ఏఐసీసీ వాళ్ళు నాతోటే సంప్రదింపులు ఉండేటోళ్ళు. అప్పుడు ఇలా ఉంటే నేను బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నా, అనవసరంగా వచ్చి బీజేపీలు ఇరికిన. అప్పుడేమో తెలియక పీఆర్పీలో గెలిచిండు, ఇప్పుడు తెలియక బీజేపీలో గెలిచిండు. ఈ తెలియక గెలిచిన వాళ్ళతో కన్ఫ్యూజ్ అయితే తకమిక అవుతుంటారు. ఎందుకంటే ప్రజలలో అప్పుడప్పుడు ఏంటంటే వేవ్ వస్తుంది, గెలుస్తారు. గెలిచినప్పుడల్లా నా అంత పెద్ద నాయకుడు ఎవరు లేడు, నేనే ముఖ్యమంత్రి ఏటోని అని చెప్పి అక్కడ వాళ్ళని సత్తాయిస్తుండు. పోనీ నిన్న స్టేట్మెంట్ మీరు చూసే గమ్మత్తైన స్టేట్మెంట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్ట్ పోయిన తర్వాత కాంగ్రెస్ తీస్తే వర్గ పోరాటం వస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. మరి బీజేపీలో సిఎల్పీ లీడర్గా ఉండి, అంటే అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండి, బిఎల్పీ లీడర్గా ఉండి నువ్వు అట్లీస్ట్ మేము వస్తామన్నా చెప్పాలి కదా. వర్గపోరు వస్తే మేమున్నాం, మాకు నరేంద్ర మోడీ ఉండు, అమిత్ షా ఉండు, బ్రహ్మాండంగా అవసరమైతే అస్సాంలో ఓ ముఖ్యమంత్రి ఉంటాడు ఈ ఆపరేషన్లు చేయడానికి. హేమంత బిశ్వ శర్మ వస్తాడు, రాత్రి 40 మంది ఎమ్మెల్యేలు హెలికాప్టర్లో తాళం వేసి పైకి గుంజుకొని తీసుకుపోతారు. ఇంటి మీదకి వెళ్ళి డాబా ఎక్కితే చాలు పైనకెళ్ళి తారేస్తారు, గుంజుకుపోతారు మా బీజేపీ వాళ్ళు. మేమే అధికారంలోకి వస్తామని చెప్పాలి కదా. పోయి బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వస్తారు. అంటే మతిస్థిమితం లేని మాటలు. మంచి టైంపాస్ అవుతుంది తెలంగాణ ప్రజలకు. బీజేపీకి బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉంటే మరి అదేమైనా అదన్నా క్లారిటీ ఇవ్వమని చెప్పు. ఆయనే కదా